హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఊరెళ్తున్నాము. మా అత్తగారి తరపు బంధువులకి పాప పుట్టింది. ఈరోజు పాపకి స్నానం అన్నమాట. అందుకే మేమందరం ఒక 10 మందిని కలిసి చూడటానికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మొక్కజొన్న పొత్తులు, పనసకాయలు అన్నీ చాలా బాగున్నాయి. వాళ్ళ ఊరైతే వచ్చేసామన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర దిగేసాము. చూడండి, వాళ్ళ ఇంటి దగ్గర పూల మొక్కలు, చెట్లు అంతా చాలా బాగున్నాయి అన్నమాట. చాలా బాగుంది చూడటానికి. పక్కనే అంకమ్మ తల్లి, పోతురాజు స్వామి. ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. పాపకి గౌన్లు తీసుకున్నానన్నమాట. చిన్న పాప కదా, వెళ్ళంగానే గారెలు పెట్టారు, తినేసాం. అవి తినంగానే సగ్గుబియ్యం పాయసం ఇచ్చారు. అవి కూడా టేస్ట్ చాలా బాగుంది. మా సైడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఫంక్షన్ కానీ పార్టీ కానీ ఏదైనా, ఎక్కడికి ఏ ఊరన్నా వెళ్ళనియ్యి, గారెలు, సగ్గుబియ్యం పాయసం కామన్ అన్నమాట. ఆ రెండు లేనిదే ఏ పార్టీ ఉండదు, ఫంక్షన్ ఉండదు మాకు. వాళ్ళ ఇంటి దగ్గర కృష్ణుడి బొమ్మలు నాకు చాలా బాగా నచ్చినాయి. వీడియో తీసుకున్నాను. చాలా బాగుంది కదా, చిన్ని కృష్ణుడు ముద్దుగా బాగున్నాడు. ఇంకా తర్వాత భోజనం ఏర్పాట్లు చేశారు. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే పలావ్, పెరుగు చట్నీ, కేసరి, అది చికెన్ అన్నమాట, వద్దన్నాను. గోంగూర, వంకాయ కూర. ఇంకంతే, భోజనం అయిపోయింది. ఇంకా తినేసాం. నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. భోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే మేము బయలుదేరేసాము. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా చూశారు. వచ్చేదారిలో ఇది కనిపించింది నాకు, మంత్రం అని. సలిపిరి వేసిన వాళ్ళకి, కర్పాణి వచ్చిన వాళ్ళకి మంత్రం పెడతారంట. మంత్రం పెడితే ఒక 2 మంత్రాలు, 3 మంత్రాలు అని పెడతారంట, తగ్గిపోయిద్దంట. నాకైతే తెలియదు, నేను ఇప్పుడే కొత్తగా చూడటం. మంత్రం గురించి కూడా వినటం ఇదే ఫస్ట్ సారి చూడటం. మా వాళ్ళు చెప్పారు తగ్గిపోయిద్ది 3 మంత్రాలకని. నాకైతే తెలియదు. ఇంకా వచ్చేదారిలో రొయ్యల చెరువులు అవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇంకా మా ఊరైతే వచ్చేసాం.